ఈ వీడియోలో ప్రాబ్లమ్స్ సాలిడ్ యాక్సిస్ ఇంక్లైన్డ్ హెచ్పి ప్యారలల్ టు విపి అంటే మనం ఇంతకు ముందు చదువుకున్న ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయంటే ఏదో ఒకదానికి యాక్సిస్ ఏదో ఒక ప్లేన్కి ప్యారలల్గా కానీ లేకపోతే పర్పెండికులర్ అంటే ఒక ప్లేన్కి ప్యారలల్ ఉందంటే ఇంకొక ప్లేన్కి పర్పెండికులర్గా ఉన్నట్లే. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే సో యాక్సిస్ అనేది హెచ్పికి మాత్రమే ఇంక్లైన్ అయి ఉంటుంది, వెరాజ్ విపికి మాత్రం ప్యారలల్ అయి ఉంటుంది. సో విపికి ప్యారలల్ ఉన్నప్పుడు ఎలా ఈ ప్రాబ్లమ్స్ అనేటివి ఐ మీన్ డయాగ్రామ్స్ ఎలా మనము డ్రా చేసుకోవచ్చు, ఎలా ఓరియంటేషన్స్ ఉంటాయి అనేది చూద్దాం. సో హెక్సాగనల్ పిరమిడ్. సో ఇక్కడ హెక్సాగనల్ పిరమిడ్ ఉంది. సో హెక్సాగనల్ పిరమిడ్ అంటే మనకు తెలుసు ఆల్మోస్ట్ ఆల్ ఇలానే ఉంటుంది స్ట్రక్చర్. హెక్సాగనల్ పిరమిడ్ కింద హెక్సాగన్ షేప్ వచ్చేసేసి ఆల్ ట్రయాంగిల్స్ ఒక అపెక్స్ పాయింట్ కనెక్ట్ అవుతుంది. సో డెఫినెట్ గా ఇక్కడ కూడా ఒక యాక్సిస్ ఉంటుంది. సో యాక్సిస్ ఎంత 50 mm, బేస్ ఎంత 25 mm, హ్యాస్ వన్ ఆఫ్ ఇట్స్ ఎడ్జ్ బేస్ ఆన్ ద గ్రౌండ్. సో ఈ హెక్సాగన్ లో ఒక బేస్ యొక్క ఎడ్జ్ గ్రౌండ్ మీద ఉండాలంటున్నాడు. తర్వాత యాక్సిస్ షుడ్ బి ఇంక్లైన్ 30 degrees అండ్ ప్యారలల్ టు విపి. యాక్సిస్ ఏమవుతుందంటే గ్రౌండ్ కి 30 degrees ఇంక్లైన్ అయ్యింది, సైమల్టేనియస్ గా అది ప్యారలల్ టు విపి ఉండాలి. సో ఇట్లా కండిషన్స్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే 30 degrees మనం ఇంక్లైన్ చేసుకొని డయాగ్రామ్ విజువలైజేషన్ చేయాలంటే కష్టం కదా. అందుకు మనం ఏం చేస్తున్నాం అంటే ఇది ఫస్ట్ గ్రౌండ్ మీద రెస్ట్ అవుతుందని అనుకుందాం. సో ఫస్ట్ మనం ట్రూ షేప్స్ ఐడెంటిఫై చేస్తాం. సో ఫ్రంట్ వ్యూలో వస్తుందా టాప్ వ్యూలో వస్తుందా ట్రూ షేప్ ఐడెంటిఫై చేస్తాం. సో తర్వాత వాళ్ళు యాక్సిస్ ఇంక్లైన్ 30 degrees టు ద గ్రౌండ్ అండ్ ప్యారలల్ టు విపి అన్నాడు. సో 30 degrees యాక్సిస్ ఇంక్లైన్ అవుతుంది అంటే ఇది హారిజాంటల్ ప్లేన్ కి 30 degrees ఉన్నట్లే కదా. హారిజాంటల్ ప్లేన్ కి 30 degrees ఉన్నట్టే. సో హారిజాంటల్ ప్లేన్ కి 30 degrees యాక్సిస్ ఉందంటే ఆటోమేటిక్ గా ఈ లైన్ వచ్చేసేసి వర్టికల్ ప్లేన్ కి ఖచ్చితంగా ప్యారలల్ గానే ఉంటుంది. ఓకేనా. సో ఈ కండిషన్స్ బేస్ చేసుకుని ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ఇది గ్రౌండ్ మీద ఉన్నట్టు చూస్తుంటాం. దాని తర్వాత ఏం చేస్తాము ఈ 30 degrees గా టిల్ట్ చేస్తాం. సో టిల్ట్ చేసినప్పుడు బేస్డ్ అపాన్ ఫస్ట్ ఫిగర్ అంటే మనము గ్రౌండ్ మీద పెట్టినప్పుడు ఎలా ఉందో చూసుకొని దాని తర్వాత రిమైనింగ్ ఫిగర్ గీస్తాం. బట్ ఇక్కడ క్వశ్చన్లో ఏంటంటే వీళ్ళు మెథడ్ 2 కూడా డ్రా చేయమన్నారు. అంటే వాళ్ళు ఏం అడగరు, కొన్నిసార్లు మెథడ్ వాట్ ఈస్ ద మెథడ్ 2 ఆఫ్ డ్రాయింగ్, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ దిస్ వన్ ఇన్ మెథడ్ 2 అని చెప్పి కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. సో ఫస్ట్ ఇక్కడ మనం ఫస్ట్ మెథడ్ చూద్దాం, తర్వాత మనం రెగ్యులర్ గా వాడే మెథడ్ చూద్దాం, తర్వాత మెథడ్ 2 తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే ఒక XY లైన్ డ్రా చేసుకోవాలి, ఒక కామన్ థింగ్. సో ఇక్కడ మనకి ట్రూ షేప్ ఎక్కడ వస్తుంది, టాప్ వ్యూ నుంచి చూస్తే హెక్సాగన్ కనపడుతుంది, ఫ్రంట్ వ్యూ నుంచి చూస్తే పిరమిడ్ కాబట్టి మేబీ ట్రయాంగిల్ షేప్ కనపడుతుంది. పిరమిడ్ కోన్ కి మనకి ట్రయాంగిల్ కనపడుతుంది, వేరే సిలిండర్ తీసుకున్నాం అనుకో మనకు రెక్టాంగిల్ కనపడుతుంది. ఇవన్నీ మనం ఆల్రెడీ సాలిడ్ స్టార్టింగ్ ఎగ్జాంపుల్స్ చూసుకున్నాం కాబట్టి మీకు అంత కన్ఫ్యూజన్ కావు. మీరు ఆ విజువలైజ్ చేసుకోండి, ఆ హెక్సాగన్ పిరమిడ్ అంటే ఎట్లుంటుందని విజువలైజ్ చేసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను హెక్సాగన్ గీయాలి. హెక్సాగన్ ఎక్కడ గీయాలి, టాప్ వ్యూలో గీయాలి. సో ఫస్ట్ థింగ్ నేను హెక్సాగన్ ని డ్రా చేసేస్తాను. ఈ విధంగా హెక్సాగన్ 60 degrees యాంగిల్ తీసేసుకొని ఒక హెక్సాగన్ డ్రా చేసేసేయండి. ABCDEF అని చెప్పేసి మార్క్ చేసేసేయండి. మార్క్ చేసిన తర్వాత దీనికి సెంటర్ కనుక్కోవాలి. సో సెంటర్ కనుక్కోవాలంటే A నుంచి Dకి, F నుంచి Cకి, B నుంచి Eకి డయాగ్నల్స్ డ్రా చేస్తే మనకి O పాయింట్ వచ్చేస్తుంది. ఇప్పుడు దీనిని ప్రొజెక్ట్ చేయాలి. ఎక్కడికి ప్రొజెక్ట్ చేయాలి, XY లైన్ మీదకి ప్రొజెక్ట్ చేయాలి. F ను ప్రొజెక్ట్ చేస్తే A', Bని ప్రొజెక్ట్ చేస్తే B', E' కూడా వస్తుంది. బట్ నేను E' పెట్టట్లేదు, మార్క్ చేయట్లేదు. Dని ప్రొజెక్ట్ చేస్తే C', D' కూడా వస్తుంది, బట్ నేను చూపించట్లేదు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఫ్రంట్ వ్యూ. సో ఫ్రంట్ వ్యూ నుంచి చూస్తే మనకి ఏం కనపడుతుంది, ఒక ట్రయాంగిల్ షేప్ కనపడుతుంది. సో ట్రయాంగిల్ షేప్ కనపడుతుంది అంటే ఇప్పుడు A' నుంచి C' వరకు జాయిన్ చేస్తే మనకు వచ్చేది ఆ ట్రయాంగిల్ యొక్క బేస్. అది ఎంతైనా డిస్టెన్స్ ఉండనివ్వండి, మనకి ఇది అవసరం లేదు. మనము డ్రా చేసుకోవాల్సింది ఇది మాత్రమే 25 mm తీసుకోవాలి, తర్వాత హైట్ 50 mm తీసుకోవాలి. ఓకేనా. సో ఇప్పుడు సెంటర్ లొకేట్ చేసి సెంటర్ నుంచి ఒక 50 mm యాక్సిస్ పైకి ఇవ్వండి. దీన్ని O' అనండి. దీని యొక్క డిస్టెన్స్ ఎంత ఉంటుందంటే 50 mm ఉంటుంది. తర్వాత A' నుంచి O' ఒక లైన్, C' నుంచి O' ఒక లైన్ డ్రా చేసేసామంటే అది మన రిక్వైర్డ్ ఫిగర్. సో మనకు కనిపించే ఫిగరు కేవలం ఇది మాత్రమే. ఓకేనా. యాక్చువల్గా ఇక్కడ F', E', D' కూడా మనం మార్క్ చేసుకోవచ్చు పాయింట్స్.
చేసుకుంటే మనకు కనిపించే ఫైన్ షేప్ ఇది. అంటే ఇక్కడ మనం ఏం చేసాము, 30 degrees ఉండే దాన్ని హెచ్పి మీద రెస్ట్ చేస్తుందని ఫస్ట్ స్టేజ్లో మనం అజంప్షన్ చేసుకొని ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని 30 degrees ఇంక్లైన్ చేస్తాను. సో దీన్ని 30 degrees ఇంక్లైన్ చేస్తే వ్యూ ఎలా ఉంటుందో నాకు క్వశ్చన్ అడుగుతున్నారు వాళ్ళు. సో ఇప్పుడు దీన్ని 30 degrees ఇంక్లైన్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక 30 degrees లైన్ డ్రా చేసుకుంటాను. ఈ 30 degrees లైన్ మీద నేను ఈ ఏ డాష్ బి డాష్ సి డాష్ అని ఉంది కదా, సో స్లోగా డ్రాఫ్టర్ని మూవ్ చేసుకొని ఈ బి డాష్ నుంచి సి డాష్ కి ఈ లైన్ పాయింట్కి టచ్ అయ్యేటట్టు ఎంతైతే డిస్టెన్స్ ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిస్టెన్స్ వచ్చేసి ఒక 40 mm ఉందనుకోండి. సో ఎక్కడో ఒక పాయింట్ తీసుకొని, లేకుంటే ఇక్కడే మీరు కంపాస్ షార్ప్ ఎడ్జ్ పెట్టి ఆ పాయింట్ని కట్ చేసేసేసి ఇక్కడ నుంచి అక్కడికైనా లైన్ జాయిన్ చేసుకోవచ్చు. ఓకే, ఏదో అన్నారు ఎలా అయినా చేసుకోవచ్చు. సో చేసుకొని ఇక్కడ మీరు ఒక అంటే ఈ డయాగ్రామ్ ఏదైతే ఉందో దానిని జస్ట్ నేను ఒక 30 degrees కి బెండ్ చేస్తున్నాను, 30 degrees కి యాంగిల్ కి టర్న్ చేస్తున్నాను. సో టర్న్ చేసిన తర్వాత ఓ పాయింట్ దగ్గర ప్రొజెక్షన్స్ ఇక్కడ నుంచి చూస్తున్నాను. అంటే ఓ దగ్గర ప్రొజెక్షను, ఏ దగ్గర ప్రొజెక్షను, బి దగ్గర ప్రొజెక్షను, సి దగ్గర ప్రొజెక్షను. తర్వాత ఈ దగ్గర హారిజాంటల్ ప్రొజెక్షన్ చేస్తే ఈ డాష్ వస్తుంది, ఎందుకంటే బిఈ ఒకటే కాబట్టి. ఎఫ్ డి దగ్గర కలిపితే ఎఫ్ డాష్ అంటే ఏ దగ్గర వస్తుంది, ఏ ఎఫ్ ఒకటే కాబట్టి. సి అంటే డి డాష్ ఇక్కడ వస్తుంది. తర్వాత ఓ సెంటర్, ఈ సెంటర్ తీసుకుంటున్నాను. తర్వాత ఏ సి, ఏ డాష్ సి డాష్, తర్వాత బి డాష్. సో ఈ విధంగా మనకి పాయింట్స్ వచ్చేస్తాయి. సో పాయింట్స్ వచ్చేసినాయి, సెంటర్ కూడా వచ్చేసింది. నెక్స్ట్ ఏం చేయాలి, ఇక్కడ మనము ఇక్కడ ఒక హెక్సాగాన్ పిరమిడ్ బిల్డ్ చేయాలి. ఎలా బిల్డ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బి డాష్ నుంచి సి డాష్ ఒక లైన్, సి డాష్ నుంచి డి డాష్ ఒక లైన్, డి డాష్ నుంచి ఈ డాష్ ఒక లైన్, నెక్స్ట్ ఈ నుంచి ఓ డాష్కి. ఎందుకంటే ఇక్కడ ఏవైతే కనెక్షన్స్ ఉన్నాయో ఆ కనెక్షన్సే తీసుకోండి ఇక్కడ. ఓకేనా, చూడండి బి డాష్ నుంచి సి డాష్ కనెక్షన్ ఉందా, సి డాష్ నుంచి డి డాష్, సి డాష్ నుంచి డి ఎక్కడ వస్తుంది, ఒకటే లైన్ మీద వస్తుంది కాబట్టి సిడి ఒకటే లైన్ మీద కనెక్షన్ చూపించాను ఆ విధంగా. నెక్స్ట్ ఓ డాష్ నుంచి బి డాష్కి, ఓ డాష్ నుంచి బి డాష్కి అయిపోయినాయి కనెక్షన్. సో తర్వాత ఏం చేస్తానంటే సి డాష్ నుంచి ఓ డాష్, డి డాష్ నుంచి ఓ డాష్, అంటే సిడి ఒకటే పాయింట్, అంటే 2 డాష్లు ఉన్నట్టు. తర్వాత ఎఫ్ డాష్ నుంచి తర్వాత ఏబి, తర్వాత ఏఎఫ్, తర్వాత ఎఫ్ఈ. ఇవి ఎందుకు డాటెడ్ లైన్ వేసానంటే మీరు ఇప్పుడు ఇక్కడ నుంచి చూస్తున్నారు, ఇక్కడ నుంచి చూస్తే మీకు దాని లోపల ఉండే వ్యూ కనపడదు కదా. సో మనకు ఎంతసేపు ఉన్నా ఈ ట్రయాంగులర్ షేపే కనపడుతుంది. సో ఇది కనపడదు కాబట్టి డాటెడ్ లైన్ వేసాను. ఇక్కడ ఇంకా ఉన్నాయి, ఓ నుంచి ఎఫ్ డాష్కి ఒకటి, ఓ డాష్ నుంచి ఏ డాష్కి కూడా ఒక లైన్ ఉంది. సో ఈ విధంగా మనం జాయిన్ చేస్తే మనకి ఇప్పుడు ఒక షేప్ లాగా కనపడుతుంది. చూడండి, ఇది కింద వచ్చేసి హెక్సాగాను, ఇవన్నీ ట్రయాంగిల్స్ జాయిన్ అవుతున్నాయి. సో ఇది ఒక హెక్సాగనల్ పిరమిడ్. సో ఈ విధంగా మనము డ్రా చేసుకోవాలి. తర్వాత యాక్సిస్ లైన్ కూడా రిప్రజెంట్ చేయండి. యాక్సిస్ లైన్ ప్రతి సాలిడ్ కి కంపల్సరీగా మనం యాక్సిస్ లైన్ రిప్రజెంట్ చేయాలి. సో ఈ విధంగా డ్రా చేస్తే మనకి ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ అనేది 2 stages ఆఫ్ ప్రొజెక్షన్స్ అనేది వస్తాయి. నెక్స్ట్ ఇప్పుడు క్వశ్చన్ లో ఏమడిగారంటే ఎక్స్ప్లెయిన్ ద మెథడ్ 2 డ్రాయింగ్ ఆల్సో. అంటే మెథడ్ 2 కి మెథడ్ 1 కి డిఫరెన్స్ ఏంటంటే ఈ ఫస్ట్ స్టేజ్ 2 మెథడ్స్ లో కామనే, బట్ సెకండ్ స్టేజ్ లో మనం ఏం చేస్తామంటే ఇక్కడ యాక్సిస్ ని 30 degrees కి ఇంక్లైన్ చేసామా, కానీ ఇక్కడ ఏం చేస్తామంటే మన దగ్గర ఉండే XY లైన్ ని ఒక 30 degrees యాంగిల్లో ఇంక్లైన్ చేస్తాం. ఈ విధంగా ఒక 30 degrees యాంగిల్ తీసుకుంటాం. సో 30 degrees యాంగిల్ తీసుకొని దాన్ని X1 Y1 అంటాం. తర్వాత ఇప్పుడు నా వ్యూ ఎక్కడి నుంచి ఉంటుంది, ఇక్కడ నుంచి ఉంటుంది. ఇందాక మనం ఇక్కడ నుంచి చూసామో వర్టికల్ గా, ఇప్పుడు దీనికి ప్యారల్ గా అంటే ఇక్కడ నుంచి చూడాలి వ్యూ, ఈ సైడ్ నుంచి చూడాలి. సో ఈ సైడ్ నుంచి చూసినప్పుడు దీని మీద నుంచి ప్రొజెక్షన్స్ డ్రా చేసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓ డాష్ నుంచి ప్రొజెక్షన్, ఏ నుంచి ప్రొజెక్షను, బి నుంచి ప్రొజెక్షను, సి నుంచి ప్రొజెక్షను. ఇది ఎలా డ్రా చేస్తాము అబ్జర్వ్ చేయండి. డ్రాఫ్టర్ తీసుకురండి, కరెక్ట్గా ఈ పాయింట్ దగ్గర పెట్టండి లైన్. అంటే ఆ డ్రాఫ్టర్ పెట్టినప్పుడు ఈ లైన్కి ప్యారల్గా ఉంటుంది, ఇక్కడ పర్పెండికులర్గా ఉంటుంది. అదేవిధంగా ఈ పాయింట్ దగ్గరకు వచ్చి డ్రాఫ్టర్, ఈ పాయింట్ దగ్గరకు వచ్చి డ్రాఫ్టర్ మార్క్ చేస్తే మనకు వస్తాయి. ఈ లైన్స్ ఎక్స్టెండ్ చేసుకోండి, ఎంత అనేటివి అవసరం లేదు, కొంచెం ఎక్స్టెండెడ్గానే లైన్స్ డ్రా చేసుకోండి. ఇప్పుడు మనము పాయింట్స్ లొకేట్ చేయాలి ఇక్కడ. సో ఫస్ట్ పాయింట్ ఏది లొకేట్ చేస్తాము, ఫస్ట్ పాయింట్ C1 లొకేట్ చేయాలి. మీకు ఇక్కడ C' నుంచి
సికి ఎంతైతే డిస్టెన్స్ ఉందో ఆ డిస్టెన్స్ని మెజర్ చేసుకోండి కంపాస్తో. ఈ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్కి వచ్చి ఇక్కడ ఒక కట్ లాగా ఇవ్వండి, అది సి డాష్. సేమ్ అదేవిధంగా సి డాష్ నుంచి డి డాష్కి ఎంతైతే డిస్టెన్స్ ఉందో లొకేట్ చేసి ఈ పాయింట్కి వచ్చి డి అని లొకేట్ చేయండి. నెక్స్ట్ బి, ఈ పాయింట్ బి నుంచి ఈకి ఎంతైతే డిస్టెన్స్ ఉందో లొకేట్ చేసి, సో ఈ రెండింటికి మధ్యలో జాయిన్ చేసేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటంటే పాయింట్స్ అయిపోతానే ఆ పాయింట్స్ మధ్యలో లైన్స్ కూడా జాయిన్ చేసేస్తాను. తర్వాత ఈ పాయింట్ బి డాష్ నుంచి ఈకి ఎంతైతే డిస్టెన్స్ ఉందో ఈ పాయింట్ దగ్గరకు వచ్చి ఈ లొకేట్ చేయండి. తర్వాత డి నుంచి ఈకి కలపండి. నెక్స్ట్ బి డాష్ నుంచి ఓ ఎంత డిస్టెన్స్లో ఉందో ఇక్కడికి వచ్చి ఓ లొకేట్ చేయండి. బి డాష్ నుంచి బి ఎంతైతే డిస్టెన్స్లో ఉందో ఈ పాయింట్ దగ్గరకు వచ్చి బి1 లొకేట్ చేయండి. ఇప్పుడు C1 నుంచి B1కి, నెక్స్ట్ ఇక్కడ నుంచి ఓ ఎంత డిస్టెన్స్ అయితే ఉందో ఇక్కడికి వచ్చి సేమ్ డిస్టెన్స్లో ఓ డాష్ని లొకేట్ చేయండి. ఇక్కడ నుంచి ఓ ఒకటే డిస్టెన్స్లో ఉంటుంది, ఇక్కడ నుంచి ఓ ఒకటే డిస్టెన్స్లో ఉంటుంది. ఎందుకు? ఇది యాక్సిస్ లైన్ కదా, ఒకటే లైన్లో ఉంటుంది. తర్వాత యాక్సిస్ లైన్ని జాయిన్ చేసేద్దాం ఓ నుంచి O1కి. నెక్స్ట్ ఇక్కడ కూడా అదే విధంగా ఏ డాష్ నుంచి ఎఫ్కి లొకేట్ చేస్తే ఇక్కడ ఒక పాయింట్ వస్తుంది, ఏ డాష్ నుంచి ఏకి లొకేట్ చేస్తే ఇక్కడ ఏ వస్తుంది, ఇక్కడ ఎఫ్ వస్తుంది. సో ఆ పాయింట్స్ని లొకేట్ చేసేసి మీ లొకేట్ చేసేసి ఈ లైన్స్ని కనెక్ట్ చేసేసేయండి. తర్వాత బి డాష్ నుంచి ఓ, సి డాష్ నుంచి ఓ, డి డాష్ నుంచి O1, ఈ నుంచి O1, ఇక్కడ ఎఫ్ అనే పాయింట్ ఉంటుంది, ఎఫ్ నుంచి ఒకటి, ఏ నుంచి ఒకటి. సో ఇక్కడ ఎందుకు ఇవి డాటెడ్ లైన్స్ వచ్చాయి అంటే మనం డయాగ్రామ్ యూతల నుంచి చూస్తున్నాం. అంటే మనకి ఈ వ్యూ కనపడదు, ఈ వ్యూ కనపడదు, ఈ వ్యూ కనపడదు. సో కనపడనేటివన్నీ మనం డాటెడ్ లైన్స్ పెట్టేస్తాం, కనిపించేటి మాత్రమే థిక్ లైన్స్గా డ్రా చేస్తాం. సో ఇది మెథడ్ 2 ఆఫ్ రిప్రజెంటేషన్. చాలా వరకు టెక్స్ట్ బుక్స్లో మెథడ్ 2 ఎక్కువ ఫాలో అవుతూ ఉంటారు. ఓకే, కొన్నిసార్లు ఎగ్జామ్స్లో అడుగుతారు మెథడ్ 2 ఆఫ్ డ్రాయింగ్ కూడా. సో కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి థ్యాంక్ యూ.